సో నిన్న మనం ఎంతవరకు చూసాము. సో మీకు వేరియబుల్స్ అంటే ఏంటి, లెట్ అంటే కాన్స్టెంట్ అంటే డిఫరెన్స్ తెలిసింది కదా. సో ఇవాళ వాటిలోనే ఇంకొన్ని ఓకేనా. ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ అంటే తెలుసుకోండి ఓకేనా. ఇనిషియలైజేషన్ డిక్లరేషన్. సో రాసుకోండి ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు ఓకే. ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు వేరియబుల్ విత్ వాల్యూ. ఓకే. ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు వేరియబుల్ విత్ వాల్యూ, వేరియబుల్ వితౌట్ వాల్యూ. ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు వేరియబుల్ విత్ వాల్యూ, డిక్లరేషన్ ఈక్వల్ టు వితౌట్ వాల్యూ. ఓకే, వేరియబుల్ వితౌట్ వాల్యూ డిక్లరేషన్. సో ఇప్పుడు చూడండి. అండ్ ఇదేంటిది, ఇప్పుడు నేనేం చెప్పా పైన హెడ్డింగ్ ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ అని చెప్పా కదా. ఇనిషియలైజేషన్ అంటే ఏంది, వేరియబుల్ వితౌట్ వాల్యూ. ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు వేరియబుల్ విత్ వాల్యూ, డిక్లరేషన్ ఈక్వల్ టు వితౌట్ వాల్యూ. ఓకే, వేరియబుల్ వితౌట్ వాల్యూ డిక్లరేషన్. సో ఇప్పుడు చూడండి. అండ్ ఇదేంటిది, ఇప్పుడు నేనేం చెప్పా పైన హెడ్డింగ్ ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ అని చెప్పా కదా. ఇనిషియలైజేషన్ అంటే ఏంది, సో ఇలా డిక్లేర్ చేయొచ్చు మనం. వేరియబుల్ ఆఫర్ ఫస్ట్ డిక్లరేషన్ చేసాం, తర్వాత ఇనిషియలైజేషన్ చేసాం. సో ఇది వేరియబుల్కి అయితే వస్తుంది ఓకేనా. అండ్ ఇంకోటి లెట్ కూడా వస్తుంది ఓకేనా. సో దీంట్లో ఉన్న ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ఈక్వల్ టు న్యూ ఆఫర్ అని పెట్టాను ఓకేనా. సో స్ట్రింగ్స్లో ఇవ్వాలి. సో ఆఫర్ ఈక్వల్ టు న్యూ ఆఫర్ అని పెట్టా కదా. సో ఇప్పుడు ఏది రన్ వస్తుంది, న్యూ ఆఫర్ వస్తుందా ఆఫర్ వస్తుందా. సో ఆఫరే వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫర్ ఈక్వల్ టు న్యూ ఆఫర్ అని పెట్టాం, దాన్ని ఏం చేసాం మళ్ళీ ఆఫర్ని తీసుకెళ్ళి ఇట్లా పెట్టేసాం. సో ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ మనం వేరు పెట్టినా కూడా ఇట్లనే వస్తుంది మళ్ళీ. ఎస్, చూసారా. ఎందుకంటే లాస్ట్ మనం ఏదైతే చేస్తామో లాస్ట్ డిక్లరేషన్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనం ఏదైతే లాస్ట్ ఇస్తామో అది మాత్రం మనకి అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మన అప్డేట్, ఇప్పుడు వెర్షన్స్ ఏదైతే నువ్వు ఫస్ట్ ఒకసారి ఇన్స్టాల్ చేసావంటే అప్డేటింగ్ వెర్షన్ అవుతుందా లేదా. సో అదే ఉంటుంది, ఇంకా నువ్వు ప్రీవియస్ వెర్షన్స్ అన్ని వెళ్ళిపోతాయా లేదా. సో అలానే నువ్వు ఎప్పుడైతే లాస్ట్ ఇస్తావో ఓకేనా, లాస్ట్ ఎప్పుడైతే ఇస్తావో ఇంకా అదే నీకు అన్నిటికి రన్ అవుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రీవియస్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి ఇట్లా, ఇది ఇది వేర్లో ఇట్లా చేసాం కదా. సో లెట్లో ఇలా పాసిబుల్ అయితే చూడండి ఓకేనా. సో నో అని ఇచ్చాను, ఇప్పుడు చూడండి కేఎన్ఓ డబ్ల్యూ ఇచ్చా కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్ఈటి లెట్ కేఎన్ఓ డబ్ల్యూ, చూసారా ఇక్కడ మనం సో చూసారు ఇక్కడ మన ఎర్రర్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఎందుకంటే లెట్లోకి అది పాసిబుల్ కాదు. సో ఇక్కడ అది అంటే వేరియబుల్, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా వేరియబుల్ అని. సో అదే చూడు, మళ్ళీ ఇక్కడ వేరియబుల్ ఆఫర్ అని ఇచ్చాం, మళ్ళీ ఆఫర్ ఇచ్చాం, ఇట్లా చేంజ్ అయిందా లేదా, కరెక్ట్ వచ్చింది. కానీ లెట్కున్న స్కోప్ ఏంటంటే అదే నేమ్తో తీసుకోవాలి, ఇట్లా సేమ్ లెట్ అని యూస్ చేయకుండా
ఐ మీన్ లెట్ యూస్ చేసి మళ్ళీ చేయలేం. కానీ ఇట్లా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము లెట్ తీసేసి చేయొచ్చు కావాలంటే. ఓకేనా? ఇది ఒక మేజర్ డిఫరెన్షియేషన్ ఈ రెండింటికి. ఇది ఎందుకు ఇట్లా పెట్టారంటే వేరియబుల్ కిందకి ఇలా పెట్టారు, కానీ రెండు అవుట్పుట్ ఒకటే. ఆఫర్ ఈక్వల్ టు ఆఫర్ చేంజ్ చేసుకోవడమే. కానీ ఎందుకు ఇలా పెట్టారు అంటే ఇది మీకు ఉండే కొన్ని ఫ్యూచర్లో క్లాసెస్ అప్పుడు వస్తాయి, అప్పుడు అర్థమైంది మీకు ఎందుకు ఇలా డిఫరెన్షియేషన్ ఇలా పెట్టారు అని. కానీ చెప్తాను అప్పుడు వచ్చినప్పుడు మీకే చెప్తాను. సో ఇది ఒక డిఫరెన్షియేషన్ ఈ రెండింటికి మెయిన్. ఓకేనా? సో ఇందాక ఇంకా ఇంకోటి ఏం చెప్పాను, ఫస్ట్ వితౌట్ వాల్యూ ఇచ్చి తర్వాత మనం డిక్లరేషన్ చేయొచ్చు, ఇనిషియలైజేషన్ చేయొచ్చు. అర్థమైంది కదా ఇందా ఫస్ట్లో ఏం చేసాం మనం, వేర్ ఇప్పుడు ఎంఎన్బి అని ఇచ్చాను. సో ఎంఎన్బి అని ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను, ఎంఎన్బి ఈక్వల్ టు జేకేఎల్, లేకపోతే ఫ్రూట్ నేను రాదు యాపిల్ అని రాశాను. ఇప్పుడు కన్సోల్ చేద్దాం. కన్సోల్ డాట్లో ఏం రాయాలి, ఎంఎన్బి. ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా, అవుట్పుట్ వస్తుంది చూడండి, యాపిల్ అని వచ్చింది. సో ఇక్కడ వేరియబుల్లోకి లెట్టుకున్న పాసిబిలిటీస్ ఏంటంటే ఇది ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, వితౌట్ డిక్లరేషన్ చేయొచ్చు. అవును, వాల్యూ వితౌట్ వాల్యూ, ఐ మీన్ వేరియబుల్స్ వితౌట్ వాల్యూ ఇచ్చేయచ్చు, అంటే డిక్లరేషన్ చేసి తర్వాత ఇనిషియలైజేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూసారా వేర్కి లెట్కి ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ కాన్స్టెంట్కి ఆ పాసిబిలిటీ లేదు. చూడండి కావాలంటే కాన్స్టెంట్ రాసాం కదా, కాన్స్టెంట్ రాసానంటే ఒక క్లాస్ అని తీసుకుందాం, క్లాస్ కీవర్డ్ అవుతుంది. సో యు అని తీసుకుందాం. ఓకేనా? యు అని తీసుకుని ఏం చేసాం మనం ఇక్కడ, మై నేమ్. ఓకేనా? మై నేమ్ రాసిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఏమని రాయాలి, YOU వచ్చింది. సో ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా, వస్తుంది. ఇది కాన్స్టెంట్ నార్మల్ మొత్తం డిక్లేర్ చేసాము. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం రాద్దామంటే YOU. ఇప్పుడు వస్తుందా చూడండి, ఎందుకంటే కాన్స్టెంట్కి ఆ పాసిబిలిటీ లేదు. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసి ఫస్ట్ డిక్లరేషన్ చేసి తర్వాత ఇనిషియలైజేషన్ అంటే అది కుదరదు. కాన్స్టెంట్కి ఆ పాసిబిలిటీ లేదు. అర్థమైందా? కాన్స్టెంట్ అని నువ్వు పెట్టావంటే ఆటోమేటిక్గా అది పూర్తి చేసే తీరాలి. నువ్వు ఫస్ట్ నేను డిక్లరేషన్ చేసిన తర్వాత ఇనిషియలైజేషన్ అంటే కుదరదు. కానీ ఖచ్చితంగా ఒకసారి వాల్యూ రాశారంటే ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ రెండింటి జరగాలి కాన్స్టెంట్లో. కానీ వేర్కి లెట్గా అవసరం లేదు. ఫస్ట్ నువ్వు డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఇనిషియలైజేషన్ ఏదైనా చేయొచ్చు ఫస్ట్. ఓకేనా? సో తర్వాత అవుట్పుట్ రప్పించుకోవచ్చు. సో ఇది ఒక డిఫరెన్షియేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఇంకోటి కీవర్డ్స్ ఎలా తీసుకోవాలో కూడా తీసుకోవచ్చు. సో నేను కీవర్డ్స్ ఏమేమి తీసుకోవాలన్నా ఇప్పుడు దాకా మీరు చూడండి ఎన్ని లెటర్స్ అని ఆఫర్ ఈక్వల్ టు ఆఫర్ అని. సో ఎన్ని లెటర్స్. సో ఇంక తర్వాత ఇంకోటి ఎలా తీసుకోవచ్చు అన్నాను నేను, వేర్ సింబల్తో డాలర్ సింబల్ ఏమని తీసుకుందామంటే వైట్ అని, డాలర్ వైట్ అని తీసుకుందాం. ఓకేనా? దీనికి నేమ్ అని ఇచ్చా డాలర్ అని ఇచ్చానా. సో కన్సోల్ డాట్ లాగ్ చూసారా. సో ఇప్పుడు వస్తుంది చూడండి, ఇక్కడ మనం తీసేసాం. ఇప్పుడు చూడండి వచ్చింది డాలర్. ఓకేనా? ఓకే డాలర్ అర్థమైందా. సో ఇక్కడ చూసాము మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ స్టార్టింగ్ డాలర్ సింబల్తోనే యూజ్ చేయొచ్చు, లేదా కాపీ చేస్తాం అండర్ స్కోర్ తో అయినా వెయిట్ చూడండి డాలర్ ఇక్కడ నేమ్ కన్ఫ్యూజన్ ఉంటే $1 అని పెట్టుకోండి. చూడండి ఇక్కడ $1. సో అర్థమైందా, మనం ఫస్ట్ సింబల్తోనే వేయచ్చు, లెటర్తోనే వేయచ్చు, అండర్ స్కోర్ తోనే వచ్చు. కానీ అదే ఇక్కడ ఇప్పుడు చూడండి 1 అని పెట్టాను, చూడండి రెడ్ మార్క్ చూపిస్తుంది ఆటోమేటిక్. సో తో స్టార్ట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. కావాలంటే ఇలా స్టార్ట్ చేయొచ్చు మీరు, వైట్ అని పెట్టిన తర్వాత మధ్యలో ఎక్కడైనా
ఫస్ట్ లెటర్ అయిపోయినమాట సెకండ్ లెటర్ ఇక్కడే పెట్టుకోవచ్చు కావాలంటే వైట్ అని. ఇక్కడ 1 పెట్టింది, ఇక్కడ 1 పెట్టుకోండి, ఇక్కడ 1 పెట్టుకోండి, చూడండి. ఓకేనా? సో ఏంటంటే ఫస్ట్ లెటర్ నంబర్స్లో ఉండకూడదు, తర్వాత ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇది ఒకటి. సో ఇంకోటి ఏంది నెక్స్ట్, కేస్ సెన్సిటివ్ కదా. సో ఇప్పుడు చూడండి, వేర్ నేమ్స్ చెప్పండి అబ్బా, నేమ్స్ అని గుర్తు రావట్లేదు. జనరల్. ఓకేనా? ఇప్పుడు జనరల్ అని ఉంది కదా. సో జనరల్ ఇప్పుడు ఇక్కడ స్మాల్ జీ ఉంది, లేకపోతే క్యాపిటల్ జీ ఇస్తా చూడండి. క్యాపిటల్ జీ ఇచ్చా. జనరల్. జనరల్ అంటే మేజర్. ఓకేనా? మేజర్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, కన్సోల్ డాట్ లాగ్ ఏం రాయాలి, జనరల్ అని రాయాలా, వెయిట్. నేను అదే చెప్తుంటే వెయిట్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 2 జనరలే కదా, ఇక్కడ జనరలే, ఇక్కడ జనరలే. నేమ్ అర్థం ఒకటే, జనరలే జనరలే. కానీ మామూలు కొంతమంది ఏమనుకుంటారు, రావాలి కదా అనుకుంటారు, అంటే ఒక్కోసారి తెలియక ఫాస్ట్లో. సో అప్పుడు ఏం చేస్తాం చూడండి. సో ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అంటే ఇదే, ఒక్క అక్షరం మారిపోయినా రాదు. సో ఇక్కడ అంటే చిన్నది కాబట్టి ఓకే. రేపు మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు జావా స్క్రిప్ట్లో, అప్పుడు మీరు ఎక్కడైనా సరే మీరు చిన్నది, చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్లో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడో చోట స్మాల్ ఇచ్చేసి మర్చిపోయి మీరు అక్కడ జస్ట్ అది చేస్తారు. అప్పుడు చేసినప్పుడు రాదు, ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఓకేనా? ఎంత. సో అలాంటప్పుడు అందుకని కేస్ సెన్సిటివ్ యూస్ చేసేటప్పుడు జాగ్రత్త యూస్ చేయాలి, కాపీ పేస్ట్ చేయడం నేర్చుకోవాలి. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇది కేస్ సెన్సిటివ్ అంటారు. సో ఖచ్చితంగా ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు వస్తుంది, అర్థమైందా? సో ఇలాగా ఇది కేస్ సెన్సిటివ్. ఇంకోటి ఏముంది, ఇంకోటి ఏం చెప్పాను, క్యామల్ కేస్. నెక్స్ట్ క్యామల్. ఇప్పుడు క్యామల్ కేస్ అంటే ఫస్ట్ ఇవన్నీ స్మాల్, ఇప్పుడు దాకా మీకు స్మాల్ తెలిసింది. ఎప్పుడైతే ఒక వర్డ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు క్యాపిటల్, ఇట్లా క్యాపిటల్ స్టార్ట్ చేసి చేయొచ్చు. ఓకేనా? మన ఇష్టం. ఇంకా తర్వాత సెకండ్ లెటర్ కావాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇవ్వచ్చు, మళ్ళీ ఇది నీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అట్లా. ఒక అంటే ఒక వర్డ్ అయిపోయినామంటే ఇంకో వర్డ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ లెటర్ కాదు, ఫస్ట్ వర్డ్ అయిపోయిన తర్వాత సెకండ్ వర్డ్ నుంచి. ఫస్ట్ వర్డ్ క్యామల్, ఫస్ట్ వర్డ్ నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. సెకండ్ వర్డ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ లెటర్ ఉంటుంది చూడు, ఆ ఫస్ట్ లెటర్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో క్యాపిటల్, దాన్ని క్యామల్ కేస్ అంటారు. ఓకేనా? రాసుకోండి కావాలంటే. క్యామల్ కేస్ after completing first word the next word start with capital. The next word starts with capital, then it is known as camel case. Okay? సో ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ క్యామల్ కేస్ అని రాశాను కదా. సో ఇక్కడ మధ్యలో ఒక క్యాపిటల్ పెట్టాను, ఇక్కడ క్యాపిటల్ పెట్టకపోయినా ఏం కాదు, అంతా ఒకటే అనుకున్నారంటే ఏమైంది, ఎర్రర్ వస్తుంది. తెలుసు కదా క్యాపిటల్. అందుకని కేస్ సెన్సిటివ్ అంటే ఇదే, నువ్వు ఎక్కడ మధ్యలో వచ్చిన సేమ్ ఎక్కడున్నా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ నేమ్ సేమ్ గానే ఉండాలి. పైది తీసుకుంటే అది. ఓకేనా? చూడండి. ఓకేనా? ఇప్పుడు సో ఇది కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అయిపోయిందా? సో ఇంకేమున్నాయి మన దగ్గర, ఇంకా ఏమేమి చెప్పాను మీకు. కేస్ సెన్సిటివ్ అయిపోయింది. కీవర్డ్స్తో ఎలా యూజ్ చేయకూడదు. సో ES6లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఏదంటే సపోజ్ NEW న్యూ ఉంది కదా, న్యూ ఈక్వల్ టు చూడండి, ఫస్ట్ కొట్టంగానే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేసింది. మీరు అది పోదు, ఇంకా మీరు రాసినా కూడా పోదు, పోయినా పోదు. చూసావా, న్యూ అనేది ఒక కీవర్డ్. ఓకేనా? ఇలా దాన్ని యూజ్ చేయకూడదు. సో కొన్ని కీవర్డ్స్ మీకు ముందుగా VSలో ఉన్న ఫీచర్ ఏంటంటే మీకు ముందుగానే చూపిస్తుంది ఎర్రర్స్. సో మీకు అర్థమైపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా అది కీవర్డ్స్ కాదని కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? చూడండి, న్యూ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఏ వేరియబుల్ డిక్లరేషన్ నేమ్. చూసారు ఇక్కడ, గమనించారా? ఇట్లా న్యూకి దగ్గరికి వెళ్తే మీకు కనిపిస్తాయి, న్యూ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఏ వేరియబుల్గా అలౌ చేయదంట న్యూ అనే కీవర్డ్. అదే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తానంటే MME అని పెడతాం.
ఇప్పుడు చూడండి మీ దగ్గరికి వెళ్తే వేరియబుల్ ఇస్తే వచ్చేసింది, పెట్టుకోవచ్చు అట్లా. సో ఆటోమేటిక్గా ఒకసారి చూపిస్తుంది, ఓకేనా. సో ఇది అండ్ నెక్స్ట్ గేమ్ ఉన్నాయి. ఏదైనా సెంటెన్స్ ప్రింట్ చేసుకోవాలంటే కన్సోల్లో యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ డేటా టైప్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. రాసుకోండి డేటా టైప్స్. సో సో డేటా అంటే ఏంటి? సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి, కంటైనర్ డెఫినేషన్ ఏంటి? మర్చిపోయారా? Value stores with the variable. వాల్యూ స్టోర్స్ విత్ వేరియబుల్. Variable is a container which stores the data in the variable in the container. Okay. ఓకే, వేరియబుల్ ఇస్ కంటైనర్ విచ్ స్టోర్స్ ద డేటా. సో నేమ్ లో ఏముంది లాస్ట్ వన్? డేటా. సో డేటాని సేవ్ చేసేది అంతా వేరియబుల్ కంటైనర్ అంటారు, అదే వేరియబుల్ అంటారు. ఓకే. సో డేటా ఉంది కదా, సో ఆ డేటా ఎన్ని టైప్స్ లో ఉంటాయి? ఇప్పుడు లాస్ట్ లో ఏమొచ్చింది, మనం ఏదైనా సరే డేటా అంతా మనం ఎక్కడ స్టోర్ చేస్తాం? వేరియబుల్ లో స్టోర్ చేస్తాం కదా. సో వేరియబుల్ లో ఎలాంటి డేటా స్టోర్ చేయొచ్చు? సో ఆ డేటా ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఓకేనా, ఇంట్ ఉంటుంది, లేదా స్ట్రింగ్స్ ఉంటాయి, ఇలా కొన్ని ఉంటాయి, చూపిస్తాను ఏమేమి ఉంటాయి. ఓకే. సో రాసుకుని ఎవ్రీ డేటా హ్యాస్ ఎ టైప్. ఎవ్రీ డేటా హ్యాస్ ఎ టైప్. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ దాన్ని తెలుసుకోవడం కోసం కూడా ఎలా రాస్తారంటే టైప్ ఆఫ్. సో నేను చెప్తాను, ఇక్కడ మీకు చూపిస్తాను, అది మీరు రాసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యామల్ కేస్ అని రాశాను కదా. సో ఇక్కడ చూడండి టైప్ ఆఫ్, ఇది అసలు ఇది ఈ వేరియబుల్, ఈ డేటా ఉంది కదా, చూడు ఈ డేటా క్యామల్ అని ఉంది కదా. సో అది ఏ డేటా మీకు తెలియదు, నార్మల్ నేమ్ ఇచ్చామనుకుంటున్నాం. అసలు ఆ డేటా కూడా ప్రతి ఒక్క ఇట్లా నేమ్ ఇచ్చినా కూడా దానికి ఒక డేటా అనే టైప్ ఉంటుంది. ఓకేనా. సో ఆ డేటా టైప్ అని తెలుసుకుందామా. సో అది తెలుసుకోవాలంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే టైప్ ఆఫ్ అనేది కదా, టైప్ ఆఫ్ అని పెడితే చాలు. ఓకేనా. ఇప్పుడు చూడండి స్ట్రింగ్, అర్థమైందా? ఇట్లా టైప్ ఆఫ్ అని పెడితే ఆటోమేటిక్గా వస్తుంది. దీన్ని ఇంకో నేను మీరు కన్సోల్ రాసుకోవచ్చు కావాలంటే, మళ్ళీ ఏమని రాసుకున్నట్టు నేమ్ కనిపించలేదు కదా. console.log camel plus. సో ఇక్కడ మన టైప్ ఆఫ్ అని రాస్తే దాని టైప్ కనిపిస్తుంది, కానీ క్యామల్ కేసు ఇక్కడ మన క్యామల్ కనిపించదు, అవుట్పుట్ రాదు. సో అది టైప్ మాత్రమే వస్తుంది ఒకటి. చూడండి ఇప్పుడు క్యామల్ వచ్చింది, స్ట్రింగ్ వచ్చింది, చూసారు రెండు. సో టైప్ ఆఫ్ అన్నప్పుడు దాని యొక్క టైపే వస్తుంది, ఓన్లీ అవుట్పుట్ రాదు. టైప్ అనే అది ఏ టైపో చూపిస్తుంది. అలా కాకుండా మీకు అవుట్పుట్ కూడా కావాలంటే ఇంకో కన్సోల్ పెట్టుకోండి. సో అర్థమైందా ఇప్పుడు? సో ఇలాగా. సో టైప్ ఆఫ్ అని రాయాలన్నప్పుడు ఏం చేస్తారు, కన్సోల్ లాగ్ డాట్ అని పెట్టేసి టైప్ ఆఫ్ అని స్పేస్ ఇస్తే దాని తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అది మన స్ట్రింగ్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఓకేనా. సో టైప్ ఆఫ్ తెలుసుకోవడానికి. ఓకేనా. సో రాసుకోండి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాసుకోండి, కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ అని ఆ ఎగ్జాంపుల్ రాసుకోండి, ఆ క్యామల్ కేస్ది. మీకు అప్పుడు అర్థం, ఇది రాసుకుంటే ఒకటి రాసుకున్నాక మీకు ఆటోమేటిక్ మీరే చేయగలుగుతారు. ఆ వేరియబుల్ క్యామల్ కేస్ ఈక్వల్ టు క్యామెల్ అని రాసి ఓకేనా. సో ఇది రాసుకున్నారు ఇప్పుడు. సో టైప్ ఆఫ్ అంటే ఆపరేటర్ టు నో ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే. సో దెన్ నెక్స్ట్, సో వీటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ రాసుకోండి, అన్ని చెప్తాను. ఫస్ట్ అన్ని నేమ్స్ రాసుకోండి చెప్తాను. ఓకే. ఫస్ట్ వన్ నెంబర్, లేకపోతే ఇంటిజర్ అంటారు, ఫ్లోట్ వాల్యూ. ఫస్ట్ నెంబర్ అని రాసుకుని దాంట్లో నంబర్స్ అంటే చాలా రకాలు ఉంటాయి, నెంబర్ అని రాసుకొని చెప్తాను దాంట్లో. ఓకేనా. సో నెంబర్ తర్వాత మీరు స్పేస్ ఇవ్వండి, కొద్దిగా స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే ఏదైనా బ్రాకెట్లో ఎగ్జాంపుల్స్ రాసుకోండి కింద. సో నెక్స్ట్ సెకండ్ వన్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్. థర్డ్ వన్ అన్డిఫైన్డ్.
ఓకేనా, థర్డ్ వన్ అంటే ఫోర్త్ వన్ నల్. రాసారా, ఫోర్త్ వన్ నల్, ఫిఫ్త్ వన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ రాసారా. నెక్స్ట్ బులియన్. బులియన్ బూలియన్ BOOLEAN బులియన్. మళ్ళీ నెక్స్ట్ ఇది సింబల్. రాసుకున్నారా. ఫస్ట్ నెంబర్ చూద్దాం. ఓకే, వేరియబుల్ తీసుకుందాం. వేర్ నంబర్ అని ఎక్కడైనా ఇచ్చామా, అక్కడ వెళ్ళండి. సో నెంబర్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం రాద్దాం ఫస్ట్ చూడండి. ఓకే, తీసుకున్నాం. సో నంబర్ 1 ఇద్దాం. ఓకేనా. సో నెంబర్ 1 ఈక్వల్ టు ఏమని రాద్దాం, 20 అని పెడదాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకో నెంబర్ తీసుకోండి. వేర్ నెంబర్ 2 ఈక్వల్ టు 3 ఏదో సంథింగ్, లేకపోతే 1.24 ఇది ఒకటి తీసుకోండి. ఇంకోటి వేర్ నెంబర్ 3 ఈక్వల్ టు ఏమన్నా అర్థం దీనికి, మీ ఇష్టం చెప్పండి ఏదో ఒకటి నెంబర్. పర్లేదు చెప్పండి ఏదో ఒకటి. 1/2. ఓకేనా. సో ఇది పెట్టేస్తాం. ఇప్పుడు వీటన్నిటి కన్సోల్ రాద్దాం. డోర్ దగ్గర తీసి నెంబర్ 1 కామెంట్ ఫస్ట్ వీటిగా చూపిస్తున్నాను నేను. నెంబర్ 2, నెంబర్ 3. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమని ఇచ్చాం మనం, నెంబర్ 1 ఈక్వల్ టు 20. సెకండ్ది 1.24 వచ్చిందా, 1.24. నెక్స్ట్ ఇది ఎంత, 1/2. 1/2 అంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఏంటంటే నంబర్. ఓకేనా, ఫస్ట్ నంబర్స్ అన్ని మనకు తెలుసు నార్మల్గా. సో సెకండ్ది ఏంటిది, ఫ్లోట్ అంటారు. ఇట్లా పాయింట్స్ ఉన్నదాన్ని ఫ్లోట్ అంటారు. ఓకేనా. సో ఫ్లోట్. సో ఈ రెండు అర్థమైంది కదా, ఇవే ఉంటాయి మ్యాక్సిమం నంబర్స్. ఇంకా ఏ కావాలన్నా నంబర్స్ పెట్టుకుంటా ఉండొచ్చు. ఇంకా డివిజన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ చూడండి. సో డివిజన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా నెంబర్ డివైడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది డివిజన్. సో డివిజన్స్ కూడా క్యాలిక్యులేషన్ ఆపరేటర్స్ అంటారు వాటిని. సో ఆపరేటర్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్. సో ఇవాళ జస్ట్ డేటా టైప్స్ అంటే తెలుసుకోండి. సో ఈ 1/2 జరిగింది కదా, ఇట్లా ఇవ్వకూడదు నార్మల్గా అయితే, అది వేరే రకంగా ఇవ్వాలి. సో అది ఆపరేటర్స్లో వస్తుంది, ఎలా ఇవ్వాలి నేను చెప్తాను అప్పుడు. సో ఇప్పుడు మీకు నంబర్స్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. నంబర్స్ అంటే దాంట్లో ఏమంటే నెంబర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ అని ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ టాపిక్ స్ట్రింగ్. ఎగ్జాంపుల్ రాసుకున్న పని అయితే రాసుకున్న తర్వాత. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్. ఓకే. సో అదే ఇప్పుడు టైప్ ఆఫ్ తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్నిటికీ టైప్ ఆఫ్ అని పెడదామా. మనం టైప్ తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. చూడండి, చూసారా, నంబర్. అది ఫ్లోట్ అయినా సరే, సింగిల్ నెంబర్ అయినా సరే, డివిజన్ అయినా సరే, ఏదైనా అన్ని నెంబర్స్. ఇప్పుడు అర్థమైందా. సో స్ట్రింగ్ అంటే మీరు ఇందానే చూసారు. స్ట్రింగ్ అంటే నథింగ్ బట్, ఇక్కడ చూడండి క్యామెల్ కేస్ అని ఇచ్చాం కదా, ఇక్కడ టైప్ ఆఫ్ అనేది వచ్చింది చూసి. సో స్ట్రింగ్ అంటే ఇక్కడ మీకు ఎలా వచ్చిందంటే, మీరు ఏదైతే
వాల్యూ ఉంది చూడు డేటా, ఆ డేటాని మీరు ఎప్పుడైతే ఈ కొటేషన్ మార్క్స్లో రాస్తారో ఏదర్ సింగిల్ ఆర్ డబల్, ఓకేనా, ఏదైతే కొటేషన్లో రాస్తారో మీరు దాన్ని అంతా స్ట్రింగే అంటారు. ఎప్పుడైతే కొటేషన్లో, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఏ వర్డ్ అయినా సరే, వర్డ్ కానీ లెటర్స్ కానీ ఏదైనా కంపల్సరీ రాయాల్సి మనం స్ట్రింగ్లోనే రాయాలి, ఓకేనా. స్ట్రింగ్ అంటే ఏంది, కొటేషన్ మార్క్స్. ఆ కొటేషన్ మార్క్స్లోనే ఖచ్చితంగా రాయాలి, వర్డ్ కానీ లెటర్స్ కానీ ఏది రాసినా సరే దాంట్లోనే రాయాలి, ఎక్సెప్ట్ నెంబర్స్, ఓకేనా. సో ఎక్సెప్ట్ నెంబర్స్ తప్ప ఏదైనా సరే ఏ వర్డ్ అని రాయాలన్నా సరే, బ్లైండ్ ఎంత ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఏది రాయాలన్నా సరే ఖచ్చితంగా అది స్ట్రింగ్లోనే ఉండాలి, ఓకేనా, బ్లైండ్గా. సో అలా స్ట్రింగ్లో పెడితేనే అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. అలా స్ట్రింగ్లో పెడితే అవుట్పుట్ రాదు, పెట్టకపోతే రాదు కంపల్సరీ, కానీ తర్వాత చెక్ చేయండి, ఖచ్చితంగా రాదు, ఓకేనా. ఖచ్చితంగా ఆల్ఫాబెట్ లెటర్స్ అనేది స్ట్రింగ్లో ఉండాలి, మెయిన్ పాయింట్, ఓకేనా. సో అది ఏ టైప్ మనం చూసారు, ఇక్కడ మేజర్ అని రాసాము, అది క్యామల్, ఇది ఇక్కడ ఏమైనా క్యామల్ ఉంది, దాని ఏ టైప్ అది స్ట్రింగ్ అని వస్తుంది ఆటోమేటిక్. సో ఇది నథింగ్ బట్ స్ట్రింగ్. సో థర్డ్ది ఏం చెప్పాను చూడండి. సో థర్డ్ది వచ్చి అన్డిఫైన్డ్, ఓకే. ఓకే, అన్డిఫైన్డ్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ వితౌట్ వాల్యూ. సో వేరియబుల్ వితౌట్ వాల్యూ ఏమన్నాం మనం, ఎస్. సో వేరియబుల్ వితౌట్ ఉండేదాన్ని డిక్లరేషన్ అంటారు కదా. సో దాని ఎగ్జాంపుల్ కూడా చూపించచ్చు. సరే చూపిస్తాను చూడండి. ఇచ్చాను కానీ దాని అన్డిఫైన్డ్, ఇప్పుడు అన్డిఫైన్డ్ నేమ్ చూపించలేదు కదా మీరు, టైప్ ఆఫ్ పెడితే వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం. సో ఇందులో ఒక ఇప్పుడు వేరే బ్రూ అని ఇద్దాం, ఓకేనా. బ్రూ ఇచ్చాను కదా, లేకపోతే సో కన్సోల్ డాట్ లాగ్ అవుట్పుట్ వచ్చిందా, ఏమైనా వచ్చింది చూడండి, అన్డిఫైన్డ్ వచ్చిందా. సో మీరు నార్మల్గా అసలు డిక్లరేషన్ ఏమి అయిపోయినా సరే కన్సోల్ లాగా పెడితే అది అన్డిఫైన్డ్ కిందే అవుతుంది. సో దాని టైప్ ఆఫ్ పెట్టినా కూడా అదే అవుతుంది, చూడండి, ఓకేనా. ఇందా బ్లాక్ కలర్లో వచ్చింది, ఇప్పుడు వైట్ కలర్లో వచ్చింది, అదే డిఫరెన్స్, ఏం లేదు. సో ఇంకోటి మీరు గమనించండి, ఇక్కడ నెంబర్స్ చూడండి ఏ కలర్లో ఉన్నాయి, వైలెట్ కలర్లో ఉన్నాయి, కానీ మిగతా స్ట్రింగ్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి. సో సో మీరు ఎప్పుడైనా ఈజీ గుర్తుపట్టడానికి కూడా అది ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఒక వైలెట్ కలర్ ఉందంటే ఆటోమేటిక్గా అది నంబర్స్, అదే వైట్ కలర్ ఉన్నాయంటే స్ట్రింగ్స్ అని. ఏంటిది, నంబర్స్లో ఉన్నాయంటే వైలెట్ కలర్లో ఉంటాయి, అదే స్ట్రింగ్లో వైట్ కలర్లో ఉన్నాయంటే అది స్ట్రింగ్స్ అని, అంటే వర్డ్స్లో యూస్ చేశారని, ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకోటి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే వేర్ బ్రూ, ఇంకో టైప్ తీసుకున్నాను, వేర్ నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్లో నెంబర్ ఇస్తా. ఇప్పుడు చూడండి 20 అనే ఇచ్చా, పైన 20 కింద 20 కదా. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి మీరు తర్వాత, కన్సోల్ డాట్ లాగ్ నాట్. సో ఫస్ట్ నార్మల్ టైప్ ఆఫ్ పెడతాను. సో ఇప్పుడు చూడండి ఏమని వచ్చింది ఇక్కడ, ఇందాక 20 చూడండి, ఇక్కడ ఇందాక 20 లేదా, టైప్ ఆఫ్ పెట్టామా. సో ఇక్కడ టైప్ ఆఫ్ తీసేస్తానా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా నెంబర్ ఏ రంగులో ఉంది, వైలెట్ కలర్లో ఉంది. ఇక్కడ చూడండి స్ట్రింగ్ ఏదైనా. సో మనకి ఈజీ గుర్తు ఏంటంటే అది నెంబర్ ఇచ్చినా సరే అది వైట్లో ఉందంటే అది స్ట్రింగ్లో పెట్టారు, వాళ్ళు స్ట్రింగ్లో రాశారు అని, అర్థమైందా. సో ఈజీ గుర్తుపట్టచ్చు, అది నెంబర్ అయినా సరే వైట్లో ఉందంటే అది వాళ్ళు స్ట్రింగ్లో ఇచ్చారు అని. సో ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మీ ఫ్యూచర్లో మీరు ఒక డేటాను తీసుకుంటున్నప్పుడు పెద్ద డేటా ఉంటుంది, ఓకేనా. మీకు తెలుస్తుంది ఫ్యూచర్లో ఒక డేటా ఉంది, ఆ డేటాలో పెద్దది ఉంటుంది, మొత్తం నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఒక్కోసారి వాడు నెంబర్ వైట్ కలర్లో ఉందంటే అప్పుడు అర్థమైంది అది వాడు స్ట్రింగ్లో ఇచ్చాడని అర్థం, అంటే గుర్తుపట్టడానికి ఈజీగా, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. రేపు పెద్ద డేటా ఉంటుంది, డేటా ఉన్నప్పుడు మీకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది ఈ పాయింట్, ఓకేనా. సో ఇది అండ్ అన్డిఫైన్డ్ అర్థమైందిగా. సో వితౌట్ డిక్లరేషన్ చేస్తే, ఐ మీన్ ఇనిషియలైజేషన్ చేస్తే నథింగ్ బట్ స్ట్రింగ్ అన్డిఫైన్డ్. సో నెక్స్ట్ ఇది నల్. సో నల్ అంటే ఏమీ లేదు, దీంట్లో ఒక ఎర్రర్ ఉంది నల్లో, వాళ్ళు అట్లానే పెట్టారు, ఎందుకు చేంజ్ చేశారో ఇప్పుడు నాకు కూడా తెలియదు. అంటే మాకు చెప్పిన వాళ్ళు కూడా అలానే చెప్పారు. సో నేనే చెక్ చేసిన తర్వాత, ఎందుకంటే అది నల్ అనేది వాళ్ళ ఎర్రర్లో ఉంది CA6లో. సో అయినా కానీ చెప్తాను మీకు, చూడండి. ఇప్పుడు వేర్
నేమ్స్ అసలు గుర్తు రావట్లేదు. గన్ ఈక్వల్ టు నల్ అని ఇచ్చా కదా, ఓకేనా. కన్సోల్ కొటేషన్ మార్క్ ఇవ్వాలి, అది కూడా గమనించండి. కన్సోల్ డాట్ లాగ్ గన్. సో ఇప్పుడు చూడండి ఏమని వచ్చింది, నల్ల వచ్చింది. ఇక్కడ మీరు గమనించారా, కొటేషన్ మార్క్స్ ఇవ్వలేదు. ఇది ఇంటిజర్, ఇక్కడ చూడండి ఇంటిజర్ కూడా కాదు, అది బ్లాక్ వేరే కలర్ అది, ఓకేనా. వైలెట్ కూడా కాదు, అది వేరే కలర్. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఎర్రర్ చెప్తున్నా కదా, వాళ్ళు ES6 లో అది ఎర్రర్ కింద అలానే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు టైప్ ఆఫ్ అని చూడండి, చూడండి ఏమని వచ్చింది. ఆ, ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమని వచ్చింది, ఆబ్జెక్ట్ అని. అసలు అది మనం ఏమని చెప్పాను, నల్లని వాల్యూ చెప్పా కదా, కానీ ఆబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, ఇది ఒక ఎర్రర్. ఏంటంటే వాళ్ళు నల్లని కూడా ఆబ్జెక్ట్ కింద తీసుకున్నారు, అది ఎందుకు తీసుకున్నారు ఎవరికి తెలియదు, ఓకేనా. సో అది ఒక ఎర్రర్ అలానే ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చూసారు కదా మనం, ఇప్పుడు ఏమనుకున్నాం, ఇప్పుడు దాకా వర్డ్స్ ఏదైనా సరే రాయాల్సింది అయితే కంపల్సరీ ఏం రాయాలి, స్ట్రింగ్ లో రాయాలి. మనం ఇప్పుడు స్ట్రింగ్ లో రాకపోయినా అవుట్పుట్ వచ్చిందా. సో నల్ అనేది ఒక వర్డ్ పెట్టారు వాళ్ళు, అంటే పెట్టడానికి డిఫైన్ చేశారు వాళ్ళు, కానీ పెట్టేశారు, కానీ దానికి వాల్యూ రాయడం కానీ ఏం చేయలేదు వాళ్ళు. సో కానీ దాన్ని ఏం చేశారంటే ఆబ్జెక్ట్ కింద వదిలేశారు దాన్ని. సో అదొక ఎర్రర్. సో సో ఇప్పుడు అర్థమైందా, మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ అని యూస్ చేస్తే ఆబ్జెక్ట్ అని వచ్చిందా? ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తే ఆబ్జెక్ట్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే డిఫాల్ట్ అదే అది నల్లు కూడా ఆబ్జెక్ట్ లో కింద వెళ్ళిపోయింది, అది దాంట్లో కింద వెళ్ళిపోయింది అది. సో అర్థమైందా, ఇది ఒక ఎర్రర్, దీన్ని పట్టించుకోండి. కానీ ఖచ్చితంగా సరే ఏ వర్డ్ స్టార్ట్ అయినా ఖచ్చితంగా వర్డ్ అంటే స్ట్రింగ్ లోనే ఉండాలి. మీరు అసలు ట్రై చేయండి, ఈ నల్లు తప్పితే మిగతా ఏ వర్డ్స్ రాదని ట్రై చేయండి, ఖచ్చితంగా రాదు అవుట్పుట్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటిది మీకు, ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే చాలా పెద్దది, ఓకేనా, చాలా పెద్ద టాపిక్ పద్ధతి అది. సో జస్ట్ నార్మల్గా చెప్తా, ఓకేనా. సో ఈజీగా చెప్పడానికి ఏంటంటే మీకు ఇది కూడా ఇది చూపిస్తా, వేర్ ALM ఏంటి తెలుసు కదా, దీన్ని కర్లీ బ్రేసెస్ అనకూడదు, ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం అలా చెప్పండి. దీన్ని ఏమంటారంటే, దీని పేరు నాకు ఏదో అంటారు ఇంగ్లీష్. సో సో ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ లో యూజ్ చేస్తున్నప్పుడల్లా ఖచ్చితంగా దీన్ని ఏమంటారంటే ఒక రకంగా జావా స్క్రిప్ట్ అంటారు. ఎందుకంటే ఇది మెయిన్ మనకు ఒక మెయిన్ ఫంక్షన్, ఇది ఒక రకంగా ఫంక్షన్ కూడా కాదు. దీన్ని ఏమంటారంటే మనకి ఇది ఒక మెయిన్ థింగ్ ఇది మనకి జావా స్క్రిప్ట్ లో. ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా సరే మనం ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం, అర్థమైందా. సో రియాక్ట్ లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు కదా, అంటే నేమ్ వేరేది ఉంటుంది. సో ఇంకోటి మీరు ఏమనుకుంటారంటే ఇలా బ్రాకెట్స్ ఉన్నదని జావా స్క్రిప్ట్ అనుకోండి, ఎందుకంటే ఇది దీంతో మనకు అన్ని డిఫైన్ చేయగలం ఫ్యూచర్లో. రియాక్ట్లో అయితే చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో అందుకనే దీన్ని ఏమంటారంటే జావా స్క్రిప్ట్ నేమ్ ఇచ్చుకోండి, ఎందుకంటే మీకు జావా స్క్రిప్ట్ ఇస్తారంటే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ జరుగుతున్నట్టు నాకు అర్థం, ఓకేనా. సో ఇక్కడ అంటే చిన్న చిన్నవి వస్తాయి కాబట్టి ఓకే, కానీ వెంటనే ఎప్పుడైతే రియాక్ట్కి వెళ్ళడం కానీ లేకపోతే జావా స్క్రిప్ట్ మెయిన్ టాపిక్ వెళ్ళినప్పుడు కానీ చాలా ఇంపార్టెంట్ వస్తుంది. దీన్ని ఏమైనా మర్చిపోయాను నేను, ఓకేనా, తర్వాత చెప్తాను. కానీ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా, ఇలాగే, ఓకేనా. కర్లీ బ్రేసెస్ కూడా ప్రస్తుతానికి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి తెలుసు కదా, ఇదేంటిది రౌండ్ బ్రాకెట్స్ అంటారా, కాదు. దీన్ని ఏమంటారంటే పెరాంథసిస్ అంటే సంథింగ్ అంటారు, పెరాంథసిస్ ఏదో సంథింగ్ అంటారు దాన్ని, ఓకేనా. సో దాన్ని ఏమంటే పెరాంథసిస్ గుర్తుపెట్టుకోండి. సో ఓకే, మీరు బ్రాకెట్స్ అని చెప్పొద్దు, అంటే ఎవరైనా అడిగితే బ్రాకెట్స్ పెట్టుకోవాలి అని అద్దు, పెరాంథసిస్ అనండి, ఓకేనా. కొద్దిగా అంటే